వెల్కమ్ టు సివియన్ టాక్స్. ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ రుచికరమైన రెసిపీ గురించి తెలుసుకుందాం. ఇది నాన్ వెజ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో మరి అదేంటో కాదు, అదే ప్రాన్స్ ఫ్రై లేదా రొయ్యల ఇగురు. సో ఈ రొయ్యల ఇగురు చాలా అంటే వన్ ఆఫ్ ది స్నాక్లా అని చెప్పుకోవచ్చు. అంటే గ్రేవీ కర్రీ, మామూలుగా ఫిష్ అయితేనేమో పులుసు ఇంకా ఫ్రై చేసుకుంటాము, బట్ ప్రాన్స్ మాత్రము ఫ్రైయే బాగుంటుంది, చాలా బాగుంటుంది. రసం చేసుకున్నప్పుడు కానివ్వండి, సాంబార్ చేసుకున్నప్పుడు కానివ్వండి, సైడ్ డిష్లా నంచుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది. సరే, ఒకసారి మరి ఇంతకీ ఆ ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ప్రాన్స్ ఫ్రై కోసం నేను 1/2 kg ప్రాన్స్ని ఆల్రెడీ ఉప్పు, నిమ్మకాయ, ఒక పెద్ద సైజు నిమ్మకాయను పిండి బాగా కడిగేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కల కింద తరిగానండి. గ్రేవీ కర్రీస్కి అయితే కొంచెం ఆనియన్ తక్కువ పడుతుంది, కానీ ఇది ఫ్రై కనుక దీనికి మాత్రం ఖచ్చితంగా ఆనియన్ కొంచెం ఎక్కువే కావాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగాను. ఇంకొచ్చేసి కరివేపాకు తీసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు, కారం ఎంత వేసుకోవాలి అనేది అప్పుడు చూద్దాం. నేను స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొంచెం వేడెక్కనివ్వండి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పెద్ద సైజు టేబుల్ స్పూన్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఫ్రై కనుక కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. సో ప్రాన్స్ ఫ్రై బాగుంటుంది అన్నాను కదా అని చెప్పేసి గ్రేవీ కర్రీ బాగుండదు అని అర్థం కాదండి. సో గ్రేవీ అంటే ఏమంటారు, కర్రీలా కూడా చేసుకోవచ్చు, బట్ దానికి సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో వాటితో చేసుకుంటే ప్రాన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. బట్ ప్రాన్స్ ఫ్రై ఏంటి అని అంటే కొంచెం స్నాక్ లాగా బాగుంటుంది అన్నమాట. అంటే కొంచెం తొందరగా కూడా అయిపోతుంది. సో ప్రాన్స్ కర్రీ ఈజీగా అయిపోతుంది. అంటే ఎప్పుడైనా కొంచెం నాన్ వెజ్ తినాలి అనుకుంటే జనరల్గా అయితే చికెన్ తెచ్చుకొని ఫాస్ట్గా ఫ్రై చేసుకొని తింటాము. బట్ అట్ ద సేమ్ టైం ప్రాన్స్ కూడా హెల్త్కి, అంటే ఫిష్ అయితే సీ ఫుడ్ కనుక ఆటోమేటిక్గా అది హెల్త్కి మంచిదన్న విషయం మనకందరికీ తెలుసు. బట్ ప్రాన్స్ కూడా తెచ్చుకొని ఇమీడియట్గా ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది హెల్త్ పరంగా. సో ఇక్కడ ఇంకా ఆయిల్ వేడెక్కింది. సో ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇదంతా ఈ స్టఫ్ అంతా ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. ఇప్పుడు ఇంకా అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా అండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మిక్స్ అవ్వగానే ఇంకా ప్రాన్స్ వేసేసుకున్నామండి.
సో ప్రాన్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కనుక జస్ట్ అలా వేసుకొని ఫస్ట్ గరిటతో ఇలా సెట్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యి గట్టి పడిన తర్వాత ఇంకా స్పూన్తో అటు ఇటు అనొచ్చు. చూడండి, నేను చెప్పాను కదా ఎక్కువ టైం ఏం తీసుకోవట్లేదండి, ఫ్రై అయిపోతూనే ఉన్నాయి. సో చాలా ఈజీ. చికెన్ కన్నా కూడా, చికెన్ ఫ్రై కన్నా కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఇది ఎక్కువ టైం తీసుకోదు. మీరు అలా చూస్తూనే ఉండండి. చిటికలో మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి అప్పుడే. ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. సాల్ట్ ఇప్పుడే నేను యాడ్ చేయనండి, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే ముక్క అనేది తొందరగా మగ్గిపోతుంది, సో మెత్తబడిపోతుంది. సో అలా కాకుండా కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉండాలి అంటే ఫస్ట్ కారం యాడ్ చేసుకోండి. కారం అంతా దీనికి ముక్కలకు పట్టేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకుందాం. ఇది ఫ్రై అయ్యే కొద్దీ పీస్ అనేది సైజ్ తగ్గుతుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ మనం వేసినప్పుడు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, సో ఇదనమాట. సో మనకి ముక్క ఫ్రై అయ్యే కొద్దీ దాని సైజ్ అనేది తగ్గుతుంది. ఇంకొక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాను అనగా నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఒకవేళ తక్కువ అనిపిస్తే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మాత్రం 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇప్పుడు మరి కాసేపు ఫ్రై చేద్దాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గరం మసాలా పౌడర్ అండి. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు వేగనిస్తే సరిపోతుంది. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోతుందండి. మరి కాసేపట్లో స్టవ్ ఆఫ్ చేయడం. ఆఫ్ చేసిన తర్వాత ఖాళీగా ఎందుకుంటాం, దాన్ని టేస్ట్ కూడా చేస్తాం కదా. సో జస్ట్ వెయిట్. సో అంతా దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్లేవర్ అయితే మామూలుగా లేదండి, అదిరిపోతుంది అసలు. సో ఇట్స్ ఓవర్. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి.
లాస్ట్ అండ్ ఫైనల్గా మన ప్రాన్స్ ఫ్రై రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ టేస్ట్ చేద్దామండి. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి. నేను టేస్ట్ చేసి ఎలా ఉందని మీకు చెప్తాను. సో తర్వాత మీరు చేసుకోండి, ఓకేనా? సో బా మార్వెలస్ అండి. నిమ్మకాయ ఇంకా పిండలేదు, జస్ట్ గార్నిష్ చేశాను అంతే. నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. ఆనియన్ కూడా నంచుకోండి, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్ అవ్వండి. సో చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అంతే. గుర్తుంది కదా, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఒకేసారి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా రొయ్యలు యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేశాను. సో బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. చికెన్ ఫ్రై కంటే కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. సో చాలా తొందరగా అయిపోయి ఇంత టేస్ట్నిచ్చే రెసిపీ నాకు తెలిసి ప్రాన్స్ ఫ్రై ఒక్కటే అయి ఉండొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.